నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 29, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. అయితే ఈరోజు తిథి తదియ రాత్రి 11 గంటల 23 నిమిషాల వరకు, తరువాత చవితి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రము 10 గంటల అంటే రాత్రి 10 గంటల 41 నిమిషం వరకు, తరువాత పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 8 గంటల 14 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 43 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 4 నిమిషాల నుంచి 10 గంటల 55 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 24 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి దిన ఫలితాలు. 29 మే నెల 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే, చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రానికి వస్తున్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురుడు కూడా వృషభంలో సంచారం చేస్తున్నారు. అయితే శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు గ్రహ ప్రభావము అధికంగా జ్ఞానం మీద, ధర్మం మీద, విద్యా విషయాల సంబంధితం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే విద్యారంగంలో పురోగతి కనబడుతోంది. ముఖ్యమైన విషయాలను సానుకూలమైన ఫలితాలు అందివ్వబోతున్నాయి. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలలో పసుపును దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడాలన్నా, ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, అప్పులు తీర్చుకోవాలన్నా, అప్పులు తెచ్చుకోవాలన్నా, డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ధనపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు ముందుగా పరిశీలించిన తర్వాతనే ఒప్పందాలు చేసుకోండి. ఈరోజు కుదరకపోతే వదిలేసి మరుసటి రోజుకైనా చేసుకోండి. కానీ హడావిడిగా ఎటువంటి ఒప్పందాల మీద ఫోర్స్గా, బలవంతంగా ఎవరో చెప్పారని మొహమాటానికి పోయి ఏ పని ఈరోజు చెయ్యకండి. అయితే శారీరకంగా అలసట కనబడుతోంది. అనారోగ్య సమస్యలు అయితే ఈరోజు ఏమీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క కథను వినడం కానీ, లేదా మీ నోటితో మీరు పారాయణ చేయడం కానీ చేసుకోండి. అంటే వ్రతం చెయ్యక్కర్లేదు. ఆ స్వామివారి కథలను 5 అధ్యాయాలు, ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్నీ మీ నోటితో మీరు చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అవుతుంది. ఏ ప్రణాళిక వేసుకున్నా సక్సెస్ చేస్తారు. కార్యసిద్ధి కనబడుతోంది. అనుకూలమైన ఫలితాలు ఈరోజు పొందుతారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా మంచి రోజు. అయితే ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాలు, సెలబ్రిటీస్ కావచ్చు, లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళ యొక్క పరిచయాలు ఈరోజు మీకు కనబడబోతున్నాయి. తద్వారా మంచి విజయాలు కానీ, సక్సెస్ కానీ, లేదా లాభాలు కానీ ఉత్తర జరిగే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రయోజకరమైన వార్తలు, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, తులసి అమ్మవారి దగ్గర దీపం వెలిగించి ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయము,
సాయంత్రము ఈ రోజులో 2 సార్లు తులసమ్మ దగ్గర దీపం వెలిగించడము, ఈ మంత్రం కనుక చదువుకున్నట్టయితే ఏవైనా జాతకపరమైన దోషాలు ఉన్నట్టయితే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రబలంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఏ పని చేసినా శుభవార్తలు వినడము, ఏ పని చేసుకున్నా సక్సెస్ అవ్వడము, కార్యసిద్ధి, కార్య విజయము, అనుకూలత, ప్రయాణాలు అనుకూలత, ఇలా ఏ పని తలపెట్టినా, ఏ పని చేసినా ఈ రాశి వారికి చాలా చక్కగా ఉండబోతోంది. ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారో వారు వారు ఆ ప్రయత్నాలను ఈరోజు చక్కగా చేసుకోవచ్చు. కార్యసిద్ధి జరుగుతుంది. అయితే ఒక వార్త మిమ్మల్ని సంతోషపరిచేటట్టుగా కొంతమందికి, అదే కొంతమందికి ఒక వార్త ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. దానికి పరిహారంగా మీరు కనుక చెడు వార్త విన్నట్టయితే, చెడు వార్త విన్న వెంటనే శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోవడం కానీ, ఆ దగ్గరలో శివాలయం లేకపోతే 108 సార్లు దుర్వార్త విన్నవాళ్ళు 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని చదువుకోండి. అదే శుభవార్త విన్నవాళ్ళు, ఏదైనా మీకు మంచి సంతోషం కలిగించిన వాళ్ళు మాత్రము ఆ వార్తకు సంబంధించినటువంటి పనులు సక్సెస్ఫుల్గా సాధించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి చెప్పదగిన పరిహారము ఈరోజు గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రశంసలు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉద్యోగస్తులకు గోచరిస్తోంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ధనపరంగా కావచ్చు, ఎక్స్పాన్షన్ పరంగా కావచ్చు, ఈరోజు ఏ ప్రయత్నం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. అయితే వాహనాల దగ్గరకు వచ్చేటప్పటికి కొనుక్కోకండి, వాయిదా వేసుకోండి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, మీరు నడుపుతున్నా లేదా మీరు వాహనాల మీద వెడుతున్నా కానీ జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా సూర్య భగవానుడికి ఈరోజు ఉదయము అర్ఘ్యం ఇచ్చుకొని ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం కానీ, పారాయణ చేయలేని వాళ్ళు చదవడం కానీ, అంటే వినడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ప్రమాదాల నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు. ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. వ్యాపార స్థలాలు కూడా మార్చే అవకాశాలు కనబడుతోంది. అంటే ఈ రాశిలో ఉండే వారికి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే సౌకర్యాల కోసము ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది. కొంతమందికి కార్యాలు అవ్వకపోవడము, మరికొంతమందికి కార్యసిద్ధి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించి అక్కడ గురువుకి సంబంధించిన స్తోత్రపారాయణ కానీ, ఏదైనా దానం కానీ ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారు వ్యాపారంలో లాభ సూచనలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు ఈరోజు చాలా దివ్యంగా ఉంది. వృధా చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అలజడులు కానీ, కొన్ని గొడవలు కానీ జరిగే అవకాశం ఉంది. మీరు మాటని జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. అయితే చిన్న చిన్న వ్యాధులు మిమ్మల్ని అనారోగ్య పాలు చేసే అవకాశము, డాక్టర్ల దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి రావడము, మరికొంతమందికి ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. నెగ్లెక్ట్ చేయకండి. అది మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయం దర్శనం చేసుకోండి. కుదరదు, మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో కనుక దుర్గా అమ్మవారిని పూజ చేయడం కానీ, ఆ అమ్మవారిని తలుచుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగ సంబంధమైన అనుకూలమైన మార్పులు, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. అయితే బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. భిన్న అభిప్రాయాలతో గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. అలా మీకు ఏదైనా కనిపించినప్పుడు వెంటనే తగ్గే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆధ్యాత్మిక పఠనం చేయడం కానీ, ఆధ్యాత్మిక పరంగా ఏదైనా దేవాలయ దర్శనం కానీ, ఏదైనా మఠాలు కానీ, తీర్థాలు కానీ దర్శించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని పఠించండి. దగ్గర ఉన్న వాళ్ళైతే కనుక ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.
తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల వీరు ఈరోజు ఏ పని తలపెట్టినా శుభప్రదంగానే ముగుస్తుంది. శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. మీరు ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా అది ఉత్తరోత్తర సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది మీకు గోల్డెన్ డే అని చెప్పొచ్చు. వృధా చేసుకోకండి. అయితే ప్రయాణాలు యోగిస్తాయి. సన్మానాలు, సత్కారాలు ఆహ్, అయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఆహ్, ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి బయటికి వెళ్ళండి. కొంతమందికి పసుపును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. పసుపును కానీ లేదా పసుపు రంగు వస్త్రాలను కానీ పేదవారికి దానంగా ఇవ్వండి మీ యొక్క యథాశక్తితో. అప్పుడు గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండేవారికి మనోవ్యాకులత ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. మానసిక వ్యధకు గురయ్యే అవకాశం కనబడుతోంది. అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా, ఒత్తిడి పెరిగేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు అది ఆలస్యం అయ్యే తీరుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ పని తలపెట్టకండి. క్యాజువల్‌గా అంటే రోజు ఎలా ఉంటుందో ఈరోజు కూడా అలాగే జరిగే ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఏది ప్రారంభించకండి. అయితే భౌతికపరమైన విషయాల పట్ల మీకు ఒక రకమైన అడ్వర్షన్ వస్తుంది. అంటే విరక్తి భావము కలిగే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. అది తాత్కాలికంగా ఒక్కరోజే కదా! జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయంలో నల్ల నువ్వులతో దీపం పెట్టినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆర్థిక లావాదేవీలు స్థిరంగా సాగుతాయి. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు, కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంతో కలిసి శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు, ఇండికేషన్స్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక మీ యొక్క సహచరుల సహాయ సహకారాలు మీకు ఇప్పుడు చాలా అవసరము. ఎవరిని తోలనాడే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శివలింగానికి మీరు అభిషేకం చేసుకున్నా, లేదు అంటే కనుక శివాలయంలో కనుక మీ పేరిట అభిషేకం చేయించుకున్నా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు ఈరోజు శివనామ స్మరణ చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు మీకు కనిపించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేయాలన్నా ఈరోజు సక్సెస్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. చేసుకోకండి. రిపీట్. ఈరోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. ఏ ప్రయత్నం చేసుకున్నా లేదంటే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే నూతన సంబంధాలు, కొత్త వ్యక్తుల పరిచయాలు ఈరోజు జరుగుతాయి. వాటి వల్ల ఉత్తరోత్తర లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు దక్షిణగా ఏదైనా దానం కానీ లేదా పూజ కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.